ఆది సర్వలోక దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి, శివపార్వతులకు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు. సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రులు వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఇక్కడ స్టేజీ ఉన్న పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు. మరి అందరూ కూడా ఏదో అలసటగా నిద్రలో ఉన్నట్టున్నారు. మనకి మహాభారతం అనేది చాలా పెద్ద గ్రంథం. మనకున్న గ్రంథాల్లో అన్నింటికంటే హయ్యెస్ట్, అంటే 1700 శ్లోకాల గ్రంథం. అంత పెద్ద గ్రంథం ప్రపంచంలో ఎక్కడా లేదు. అట్లాంటి గ్రంథానికి దాన్ని ఆయన వేదవ్యాస మహర్షి ద్వారా మనకు ఆ గ్రంథం అందినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. అందులో వినాయకుడు రాసినట్లుగా, మహర్షి చెప్పినట్లుగా వాళ్ళిద్దరి యొక్క సంభాషణ కూడా మరి ఆ రకంగా కొన్ని రోజుల తరబడి సాగుతూ ఉన్నది. సాగేటప్పుడు ఆ యొక్క భారతాన్ని రాసి 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 పాపం వినాయకుడు మరి బాడీ అంత హెవీగా ఉంటుంది కదా, కూర్చొని రాసి రాసి ఆయన కాళ్ళు తొడలు ఇవన్నీ నొప్పులు కొట్టి, మహర్షి ఎందుకు ఇంత చేడు, ఈ గ్రంథం ఇన్ని శ్లోకాలతో రాయాలా, ఇది కాకుండా ఏమన్నా సింపుల్గా చెబితే పోలు అర్థం కాదు, 1-2 ముక్కల్లో చెప్పిందే చెప్పి ఏమున్నది అందులో కొట్టుకోవటం, ఆస్తుల కోసం గొడవలు పట్టడం, అహంకారం మమకారాలు స్వార్థాలు, ఇది తప్ప అందులో మాత్రం ఏమున్నది, ఎందుకు అంత సాగ తీసి అంత పెద్దగా చెప్పాలా మనం అంటే, కాదు నాయన గణేష చెప్పాలి, ఎందుకంటే రానున్న రోజుల్లో మానవుడికి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం కాదేమో, అందుకని చెప్పాలి అని చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, మరి చెప్పకపోతే అర్థం కాదు, కానీ మరి ఇన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం కావట్లేదుగా, అందుకని నిజంగా మనం చెప్తే అర్థమయ్యేటట్టయితే ఇన్ని శ్లోకాలు అవసరంలా, 1700 శ్లోకాలు మనం రాయాల్సిన పని లేదు. కానీ ఒక్క అరశ్లోకంలో చెప్పగలను, శ్లోకం కూడా కాదు, లోకంలో ఆచరించి చూపించే వాళ్ళు ఉంటే అరశ్లోకంలో చెప్తానన్నాడు. అది ఎట్లా చెప్పమన్నాడు. అరశ్లోకం అంటే అప్పుడు ఆయన చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే, ఇది బాగా పాపులర్ అయినటువంటి శ్లోకం, ఎంతోమందికి తెలిసినటువంటిది. శ్లోకార్థేనే ప్రవక్ష్యామి యదుయుక్తం గ్రంథకోటి బిహి, ఇది అరశ్లోకం. అంటే ఏమిటది, మనకి 100లో గ్రంథాలు ఉన్నాయి, వేలల్లో కావ్యాలు ఉన్నాయి, లక్షల్లో శ్లోకాలు ఉన్నాయి, బోలెడు సంపద ఉంది. కానీ వాటన్నింటి సారాంశం మనకి ఏమి చెబుతున్నదయ్యా అంటే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే పరులని ఎవరైతే పీడిస్తూ ఉంటారో అది పాపంగా మారుతుంది. పరులకి అంటే మనుషులకే కాదు, సర్వ జీవులకి ఎవరైతే మేలు చేస్తూ ఉంటాడో, అందరిని సంతోష పెడతా ఉంటారో అది నీకు పుణ్యాన్ని చేకూరుస్తూ ఉన్నది. దానం చెయ్యి పుణ్యం వస్తుంది. అంటే ఏమిటి, దానం చేయటం వల్ల ఏమవుతుంది, దానం అంటే ఏమిటి, పేదవాడికి ఆకలి అయితే కాస్త అన్నం పెట్టిను, ఆరోగ్యం బాగలేకపోతే కాస్త వైద్యం చేయించును, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆదుకున్నావు, ఏదైతే నువ్వు ఇతరులకు చేస్తున్నావో చేసిందే నీకు వస్తుంది. అందుకని ఏదైతే నీకు పుణ్యం కావాలో అది నువ్వు మంచి చేయాల్సిందే. పాపం కావాలంటే చెడు ద్వారా పాపం వస్తుంది మనిషికి. కాబట్టి పాప పుణ్యాలనే ఎక్కడున్నాయి అంటే నువ్వు చేసే పనిలో ప్రవర్తనలోనే ఉన్నాయి. చూపు ద్వారా పాపం వస్తుంది, ఆలోచనల ద్వారా వస్తుంది, మాట ద్వారా వస్తుంది, చర్య ద్వారా వస్తుంది. ఇట్లా నువ్వు వీటన్నింటినీ చేసుకోగలిగితే అలా నీకు మరి ఈ పాపపుణ్యం అనే దానికి మంచి చెడులే దాని యొక్క స్వరూపం. మంచి చెడుల యొక్క స్వరూపం ఏమిటాయి అంటే సుఖ దుఃఖాలు. మంచిగా జీవించే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, అందరినీ తన వారిగా చూసుకుంటారు, ఎవరికి ఆపద వచ్చినా తన ఆపదగా భావిస్తాడు, ఎప్పుడు త్యాగమూర్తి అయి ఉంటాడు, ఎప్పుడు ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు. మంచిగా ఇవన్నీ గుర్తులు. చెడు రజోగుణం, తమోగుణం, కాంక్ష, ఎప్పుడు అంతర మమకారాలు, స్వార్థం, ఇవన్నీ మరి చెడు గుణాలకు ఉంటుంది. చెడు గుణాల వల్ల ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. మంచి గుణం వల్ల ఏమొస్తుంది, సంతోషం కలుగుతుంది. అందుకని మంచి చెడుల యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే సుఖ దుఃఖాలే. సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి, సుఖ దుఃఖాల యొక్క స్వరూపం ఏమిటంటే స్వర్గ నరకాలు. స్వర్గ నరకం ఎక్కడున్నది, ఆకాశంలో లేదు, హృదయ స్థానంలోనే ఉన్నది. ఎవరికైనా మీరు ఏదైనా మంచి చేసి చూడండి, ఎంత సంతోషం కలిగిద్దో. చిన్న పనికే, పెద్దగా ఏం చేయాల్సిన పనిలా, చిన్నదానికి అంత సంతోషం కలిగిద్ది. కాబట్టి
మంచే నీ యొక్క పుణ్యము, చెడు ప్రవర్తన చెడు పనే నీకు పాపం అని చెప్పి ఒక్క శ్లోకంలో మహర్షి తేల్చేశారు. ఇక నీకు లోకంలో ఈ రకంగా ఈ పాప పుణ్యాలు ఎట్లా వస్తాయి అంటే మనోళ్ళు జన్మలు అనేది చెప్పుకుంటాం. జన్మల పరంగా కూడా అవి వస్తాయి అంటే ఏ జన్మలో వచ్చినా నువ్వు చేసినదే నీకే వస్తుందే తప్ప చెయ్యందేమి రాదు. కాబట్టి నువ్వు చేసినవి నీకే వస్తాయా, కాబట్టి నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండు, మంచిగా జీవించు. నీకు తెలియట్లా ఏమి చేయాలో ఏమి చేయకూడదు, ఏం అనాలో ఏం అనకూడదు. ఇవన్నీ మనకి తెలిసి తెలియక చేయటం వల్ల ఆ తప్పుల్లో మనం ఇరుక్కొని మనం ఆ పాపాలకి వాటన్నిటికి మనం గురవుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలి. ఎరుకతో నువ్వు వాటిని గుర్తించగలిగితే నువ్వు ఈ భ్రమ అనేటువంటి మానసిక భ్రమ ఉంటుంది, ఆ భ్రమల్ని నువ్వు తొలగించుకోగలిగితే, భ్రాంతిలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే నీవు జీవితం సుఖంగా మారి. ఇలా మహాత్ములు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్క మాట మనకు జీవితానికి మనం ఏవో పెద్దగా చెప్పాల్సిన పనిలే. ఒక్క మాట మంచి చెడు స్పష్టంగా ఉంటే, మంచిగా జీవిస్తే అది నీకు పుణ్యాన్ని సమకూరుస్తుంది. పుణ్యమే నీకు అన్ని అందులోనే ఉంటాయి. పుణ్యం అంటే ఏమిటి? మంచిగా జీవించే దాంట్లో పుణ్యం అంటే నువ్వు ఆనందంగా జీవించడమే. ఆనందంగా ఉంటే నువ్వు పుణ్యంలో ఉన్నట్టే లెక్క అని చెప్పి మనకి ఈ శ్లోకం తెలియజేయడం జరిగింది. అలాగే భారతంలోనే మనకి భీష్మ పితామహుని ద్వారా అనేక రకమైనటువంటి నీతులన్నీ కూడా మనకు శాంతి పర్వం, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక పర్వాల్లో తీసుకుంటే మనకు శాంతి పర్వం అనేది చాలా పెద్ద పర్వం, 14,500 శ్లోకాలు పైన ఉంటుంది. అందులో మొత్తం భీష్ముడు అంపశయం మీద యుద్ధం 10వ రోజు ఆయన అంపశయం మీద ఉండటం జరిగింది. ఆ తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత 4 రోజులు పట్టింది. ఆ శవాల గుట్టలు అన్నీ కూడా అటు తరలించడానికి, ఆయా స్థాయిలను బట్టి కర్మకాండలు చేయడానికి, వాళ్ళకి పిండాలు పెట్టడానికి ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులను పిలిచి, మీరందరూ కూడా మీ తాతగారు అయినటువంటి భీష్మ పితామహుడి దగ్గరికి పదండి. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం కూడా ఎంతో సత్యవ్రతాన్ని పాటించిండు, ధర్మనిష్టగా ఉన్నాడు, నీతి నిజాయితీగా బ్రతికిండు, ఎప్పుడు ఆడిన మాట తప్పినవాడు కాదు. ఆయనకు లోకం జ్ఞానం, దైవ జ్ఞానం, అన్ని జ్ఞానాలు కలిగినటువంటి వాడయ్యా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర పైగా అనుష్ఠానమూర్తి, ఆయన ఏది చెప్తే అది కూడా ఆ సత్యం అంతా కూడా మీకు తెలిసిద్ది. కాబట్టి ఆయన మీరు శరీరాన్ని వదిలిన తర్వాత తెలుసుకోవడానికి ఏమీ లేదు. శరీరాన్ని మన గురువులందరూ శరీరం ఉన్నప్పుడు చెప్పిన మాటలు తీసుకుంటే అది మనకు ఉపయోగం. ఇవాళ వారు లేసే శరీరం ద్వారా ఎవరూ లేరు. కాబట్టి ఆయన శరీరాన్ని వదిలేసే టైం అయింది, మీరు పదండి అని చెప్పి సిద్ధం చేసుకొని పాండవులని కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా అక్కడ పోవటం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఆ రోజు మొత్తం సంభాషణలు భారీగా చాలా రోజులు జరిగిన దాంట్లో మనకు అందులో నుంచే మనకు భీష్మ నీతులని, అనేక రకమైన కథలని, ధర్మాలు, వాటి సూక్ష్మ రహస్యాలు అనేక కోకొల్లలుగా వెలువడ్డాయి. ఆ తర్వాత మనకు అందులో నుంచే విష్ణు సహస్రనామం భీష్మ పితామహుని ద్వారా అంతకుముందు ఉన్న ఆయన ద్వారానే లోకానికి అందినట్లుగా మనకు భారతం తెలియజేస్తుంది. ఇట్లా అనేక రకమైన నీతులన్నీ అయిపోయి చిట్ట చివరికి వచ్చిన తర్వాత లాస్ట్లో బయలుదేరిపోయే ముందు ధర్మరాజు తాత కాళ్ళు పట్టుకొని ఏడిచి, ఇన్ని ఇన్ని నీతులని ఆయన మనసంతా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో తాత ఇంకొక ముక్క ఏదైనా మంచి ముక్క, ఒక్క ముక్కలో ఏదైనా ఉంటే నువ్వు చెప్పన్నాడు. అంటే భీష్మ పితామహుని జీవిత సారం అంతా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, వేదవ్యాస మహర్షి చెప్పినట్లుగా, ఎవరైతే నీ పట్ల ఎలా ఉంటే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఇతరుల పట్ల అలా ఉండబాకు. ఇది అరశ్లోకమే. నీ పట్ల ఎవరన్నా దురుసుగా ప్రవర్తించాను, చూడకుండా చూపు చూశాను, అనకూడని మాట అన్నారు, ఏమంటే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఇతరుల పట్ల అవి చెయ్యి మాకు. అంతే. ఎంత గొప్ప మాట ఈ చిన్న మాటే. ఆ మాట అది భీష్ముని జీవితం 257 సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు భీష్ముడు, ఎంతో సత్యవ్రతాన్ని పాటించినటువంటి వాడు. అట్లాంటి వాడు అసలు ఆ నీతులన్నీ భీష్మ నీతులు ఎంత గొప్పగా ఉంటాయో, అన్ని నీతుల సారాంశం కూడా మానవుడు పుణ్య దశకు చేరాలంటే, ఎట్టి పాపం అంటకుండా ఉండాలంటే, ఎట్టి దుఃఖానికి లోను కాకుండా ఉండాలంటే, ఇప్పుడు మనం ఇతరుల మీద దాడి చేయాలంటే దాడి వాళ్ళు మన మీద చేస్తారు. అది ధర్మం, సృష్టి ధర్మము. ఏమిటి? శరీర ధర్మం ఏమిటంటే, నువ్వు తిడితే ఎదటవాడు తిట్టడం, నువ్వు ప్రేమిస్తే ఎదటవాడు ప్రేమించటం, నువ్వు ఈర్ష్యగా చూస్తే లోకం ఈర్ష్యగా చూస్తుంది, నువ్వు పొగిడితే పొగుడుతుంది. అది సృష్టి ధర్మం, దేహ ధర్మం. అందుకని అది ధర్మం ఏం చెప్పింది.
ఎవరన్నా కనుక నీ అంక కొరకొరగా చూశారనుకోండి, నువ్వు కూడా చూసినావు అనుకోండి, తప్పులేదని చెప్పింది. మన శాస్త్రాలు చాలా గొప్పగా ఉంటాయి, ఎంత క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడికి ఏం చెప్పాలి అక్కడే చెబుతాయి. కానీ అది ధర్మమే. కానీ అలా చూడటం వల్ల నువ్వు దుఃఖానికి లోనవుతున్నావుగా. ఇప్పుడు నువ్వు చూడకూడని చూపు, అనకూడని మాట ఒక అమ్మాయిని అన్నావు. ఆ అమ్మాయిని అన్నావు అనుకో, అమ్మాయికి బాధ కలిగింది. బాధ కలిగితే ఊరుకుంటుందా? తిరిగి మళ్ళీ దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు ఏమవుద్ది? నువ్వు బాధకు గురవుతావు. అందుకని నువ్వు బాధపడకుండా ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎదుటి వాడిని సంతోషపెట్టాలి. కాబట్టి ఈ లోకంలో ఏమి చేసినా ఇవన్నీ నీకు సంబంధించినయే. నీవు సంతోషంగా ఉండటమే ముఖ్యం. కాబట్టి నీ సంతోషం కోసం నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకు ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తా ఉంటే నీకు బాధ కలుగుతుందో అలా నువ్వు ప్రవర్తించమాకు. ఇతరులు నీకు ఏమి చేస్తే నీకు సంతోషం అనుకుంటున్నావో నువ్వు ఇతరులకు అయి చెయ్యి, వాళ్ళకి అలా నడుచుకో. ఈ ఒక్క సూత్రం మరి భీష్మ పితామహుడు మనకు అందించినటువంటి శ్లోకం. ఇట్లా తీసుకుంటే లోకంలో ఏమిటంటే ఈ పాప పుణ్యాలైనా ఏవైనా మనం చేసే పనులను బట్టే మనకు అవన్నీ కూడా సంక్రమిస్తూ ఉంటాయి. కాకపోతే మరి ఇవన్నీ వస్తున్నాయి అంటే మనకు తెలియదుగా. ఇప్పుడు కొన్ని మనం ఏమనుకుంటాం అంటే తెలియక చేస్తాం, నవ్వుతా చేస్తాం. చిన్నపిల్లలు అప్పుడు చాలా పనులు మనకు తెలియక చేస్తాం. తర్వాత సృష్టి ధర్మం ఏమిటంటే నువ్వు ఏం చేసినా దాని ఫలితం అనేది తప్పనిసరిగా వచ్చేస్తుంది. అదేమో ఆగదు. అందుకని అట్లాంటి ఫలితాలు ఉన్నాయని ఇవన్నీ తెలుసుకొని కలిగి చేసినాం అనుకోండి, జీవితం ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుసుకుంటే, మనం మంచి చెడు స్పష్టంగా తెలిస్తే మనం చెడు చెయ్యం. ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఒక పనికి పోతాం, 100 రూపాయలు కూలి వస్తుంది. అదే పని చేస్తే 500 కూలి వస్తుంది అంటే మనం 100 రూపాయలు పని చేస్తాం, చెయ్యంగా 500 పనే చేస్తాం. అంటే మనకు ఎవరని తెలియాలి. మనం అసలు ఈ జీవి ఎందుకోసం వచ్చిందంటే ఆనందపడటం కోసమే. సృష్టిలోకి ఈ సృష్టి అంతా అసలు ఎందుకు ఏర్పడదంటే ఆనందం కోసమే. ఈ సృష్టి అంతా ఆనందం కోసం ఏమిటయ్యా అంటే, ఈ సృష్టి అంతా నీకు అర్థం కావాలంటే నువ్వేముంటో నువ్వు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. నువ్వెందుకు నువ్వు సరే నీకు తెలిసో తెలియకొచ్చు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పెద్ద అయిను, విద్యావంతుడు అయిను. ఆ తర్వాత వివాహం అన్నావు, వివాహం తాగినవా పోనీ మళ్ళీ సంతానం అంటూ, సంతానం తాగుతావా మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు అంటూ. మరి ఇవన్నీ దేనికి పెట్టుకుంటున్నావు? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకుంటే నీకు చివరికి తేలేది ఏమిటంటే, ఏమి చేసినా ఇదంతా ఆనందం కోసం పెట్టుకున్నానే తేలితిని. అలాగే సృష్టి మొత్తం సృష్టికర్త కూడా ఈ సృష్టి అంతా ఆనందం కోసమే సృష్టించుకున్నాడు అనేటువంటి మనకి ఎప్పుడైతే ఇదంతా ఆయన యొక్క సిద్ధి విలాసం అని మనకు అర్థమైందనుకోండి, మనం చేయాల్సింది ఏమి లేదు. ఎందుకంటే ఇదంతా ఆయనే చేస్తుంటాడు. మనకు విష్ణు సహస్రనామాల్లో పోయినాం అనుకోండి, ఆ నామాలన్నీ ఎలా ఉంటాయంటే మొత్తం ఆయనే కనపడతాడు. మనం చూద్దామన్నా కనపడం. అక్కడ యజ్ఞం చేసేవాడు ఆయనే, చేయించేవాడు ఆయన, అసూలు ఆయనే, దాని ఫలం ఇచ్చేవాడు ఆయన, ఫలం పుచ్చుకునేవాడు ఆయన, ఫలం అనుభవించేవాడు అన్నీ ఆయన. అయితే మరి మనం ఎవరిమి? నాకు అనిపించింది అన్నీ నువ్వైతే మేమెవరం వేస్తామంటే నువ్వు కూడా నేనే. మరి నేనేం చేయాలి? ఏమి లేదు, నేను చెప్పింది చెయ్యి, నడుచుకుంటూ పోతాను. జరిగే దాంట్లో జరిపించేవాడిగానే ఉండటమే తప్ప నీకంటూ ఏమీ లేదు. అసలు మనం వస్తే ఏమైనా తీసుకొచ్చినవా? కొన్ని పోతే ఏమైనా తీసుకుపోతావా? పోయి మళ్ళీ ఏమైనా తిరిగి వస్తావా? అలా ఆత్మ వస్తుందండి, ఆత్మ జన్మలు ఎత్తి వస్తుంది. ఆత్మ వచ్చిన ఈ శరీరం కాదుగా, ఈ మనసు కాదుగా, ఆ ఎరుక నీకు లేదు కాబట్టి నీకున్నది ఈ ఒకే చిన్న చిరు జీవితం. కాబట్టి ఆ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలని చెప్పి మహాత్ములందరూ కూడా తపన చెందేది ఏమిటంటే, ఈ చిన్న జీవితానికే ఈ చిన్న ఏది ఎంత విచిత్రంగా ఉంటుందో చూస్తామంటే అంతా 50 ఏళ్ళు నిండ కాకుండానే బ్యానర్లు వేస్తుండే జనాలు. ఇది ఎక్కడ విడ్డూరం అనిపిస్తుంది మనం చూస్తుంటే, రోడ్ల మీద వస్తుంటే. మరి అట్లాంటి చిన్న జీవితానికి ఈర్ష్య, అసూయలు ఇవన్నీ అష్టవర్గాలకి, అష్టమదాలకి, ఈ రాగద్వేషాలకు లోనయ్యి ఉన్న జీవితం అంతా వృధాపరుచుకొని దుర్వ్యసనాల్లోకి పోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏమి సాధించేది ఏముంది? ఆనందం కోసమే చేస్తాడు ఆయన కూడా. కానీ ఆనందాలు ఎలా ఉంటాయి? తాగుడు కార్యక్రమం ఉంది, మద్యం చేవిస్తాం, అది ఆనందం. వాస్తవానికి అందులో ఆనందం తక్కువేం లేదు. లేకపోతే ఆయన ఎందుకు అంత బలవంతంగా అంత కష్టపడి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టుకోడు ఎందుకు తాగుతాడు? తన ఆరోగ్యం పాడైపోతుందన్నా తాగుతున్నాడు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటన్నా తాగుతున్నాడు, సమాజంలో గౌరవం లేకపోయినా తాగుతున్నాడు. ఎందుకని? అందులో విపరీతమైన కిక్కు ఉంది అతనికి. కానీ అది తర్వాత ఆయన అనేక రకాలుగా బాధ పెడుతుంది. అదే నువ్వు భక్తి చేసుకో, అందులో కావాల్సినంత ఆనందం ఉంది. అందులో భక్తిలో ఉన్న కిక్ ఎందులో ఉండదు. కానీ ఆ భక్తి చేసేటప్పుడు ఆనందం ఉంది, లోకం చూస్తే ఆనందంగా ఉంది, నీకు ఎటు చూసిన ఆనందమే ఉంది. ఈ జీవి అందులో ధరించింది. అవసరమైతే ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవి ఆనందంలోనే ఉంది. అలాంటి భక్తి మార్గం పట్టుకోండి, సత్కర్మలు చెయ్యండి.
అతీతమైనటువంటి జ్ఞానాన్ని పొందండి అని చెప్పి మన శాస్త్రాలు మనకు ఇవన్నీ భారతం ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ విధానంలో మనం నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే ఇట్లాంటి పెద్దల సూచనల ద్వారా మనం ఏదో వచ్చినాం కదా, ఏదో వాళ్ళు చెప్పారు కదా, విన్నామంటే కుదరదు. ఇప్పుడు మనం చూడండి, లోకంలో ఎక్కడో బయట ఒక అబ్బాయికి ఏదైనా దెబ్బ తగిలింది అన్నాం అనుకోండి, ఏదో దెబ్బ తగిలిందంట అనుకుంటాం. అదే మన అబ్బాయికే తగిలిందంటే ఎంత ఆరాట పడతాం, మనం ఎంత బాధపడతాం. ఈ సత్సంగాల యొక్క ఉద్దేశాలు కూడా ఏదో వచ్చును ఏదో పోయినో అన్నట్లుగా కాకుండా దాని మీద కాస్త దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే నీవు దాన్ని గమనించగలిగితే, దాని గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే, తెలుసుకున్నవాడు ఎట్టి తప్పులు చేయడానికి అవకాశమే లేదు. తెలియకపోవటం వల్లే మనం తెలియక చేస్తాం. చేసిన తర్వాత ఆ చేసినటువంటి పని అది ఊరుకోదు, అది మనల్ని దహించి వేస్తూ ఉంటుంది. ఒక చిన్న తప్పు చేసినవా ఆ తప్పు ఇంకొక తప్పు తీసుకుపోద్ది. అందుకని మహాత్ములు చెప్పేది ఏంటి, తప్పులు తడకలు ఎట్టవుతాయి అనుకున్నారు, ఒక తప్పు చేస్తాం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంక 2 చేస్తాం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో 4 చేస్తాం. ఈ రకంగా తప్పుల మీద తప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని నిజాయితీగా నేను పొరపాటు చేశా అని నేను ఒప్పుకున్నవాడు ఒక్క తప్పుతోనే పోతుంది. కానీ ఒప్పుకోవాలంటే మనసు అంగీకరించదు. అందుకని ఇవన్నీ తెలియాలంటే మనం వచ్చినటువంటి వాళ్ళం ఏమిటంటే దీని మీద కాస్త దృష్టి పెట్టి కాస్త ఇవన్నీ సాధనలు చేసుకుంటా ప్రతి దాని మీద ముఖ్యంగా ఏం అర్థం కాకపోయినా దైవభక్తి అనేది గొప్పది. చక్కగా మనం ముక్కంటేశ్వర స్వామి అన్నాడు, ఆంజనేయ స్వామి అన్నాడు, రాముల వారు అన్నాడు, ఏమర్థమైనా అర్థం కాకపోయినా ఓం నమ శివాయ మంత్రం ఉంది. చక్కగా మంత్రం చేసుకొని నిరంతరం లోన బయట మనం కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లోపల మొదలవుతుంది. లోన జీవుడు అందుకుంటాడు. ఆ జీవుడు అందుకుంటే ఆయన నిద్రలో చేస్తాడు, మెలకులో చేస్తాడు, కూర్చున్నా చేస్తాడు. ఎక్కడున్న మనోళ్ళు కొంతమంది చదువుతుంటారు ధ్యానం, అయ్యా నిద్రపో చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, నించొని చేయొచ్చు అంటే ఎట్ట చేయొచ్చు అంటే ఇదే చేసేది లోపల. ఆ నామం నువ్వు కొన్నాళ్ళు ప్రయత్నపూర్వకంగా మనం సాధన చేయాలి. ఓం నమ శివాయ అనేది మనం చాలా నిదానంగా ప్రశాంతంగా చేస్తూ ఉంటే లోపల జీవి దాన్ని ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత నీకు నిదర్శనం ఏమిటంటే నువ్వు దగ్గినా నమశివాయ అంటూ, తుమ్మినా నమశివాయ అంటూ, ఎవరన్నా తిట్టినా నమశివాయ అంటే, ఎవరన్నా పొగిడినా నమశివాయ అంటే ఇంక సంబంధం లేదు, మొత్తం ఆ ముక్కంటేశ్వరుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఆ భగవద్భక్తి అనేది అంత గొప్పగా ఉంటుంది. మనకు చేతనైన పరిధిలో కొత్త సత్కర్మలు, మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి పాల్గొనటం, చేసుకోవటం ఇవన్నీ మనకు కొంత అలవాటు అయి ఉన్నాయి. ఏదో ఒకటి మంచి ప్రవర్తన కలిగి ఉండటం, వీటికి కొంచెం అతీతమైనటువంటి జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి. ఆ జ్ఞానం అనేది అవ్వాలంటే చాలా కష్టం. దానికి సాధన సంపత్తులు ఇవన్నీ చాలా అవసరం. అవన్నీ మనం చేసుకోగలిగితే ఈ జన్మ తరిస్తుందయా. లేకపోతే ఏదో వచ్చినాం పోయినాం అంటే రోజు కోపాలలో ఇప్పుడు చూడండి ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి, వెంటనే గిడుతున్నాయి, కానీ ప్రయోజనం లేదు. కానీ మానవ జన్మ అందుకు రాలేదని మహాత్ములందరూ వాణి ఏమిటంటే, మరి ఇందాక దాకా చెప్పుకునే కథలన్నీ అయ్యే, అన్నిటికంటే మానవ జన్మ విలువైనది, చాలా గొప్పది, పవిత్రమైనది, అట్లాంటి జన్మను వృధాపరుచుకోమాకండి అని చెప్పి మహాత్ములందరూ ఘోషిస్తా ఉన్నారు. ఆ ఘోషకు తగ్గట్టుగా మనందరం నడుచుకోవాలంటే మనం యొక్క ఈ కర్మ, భక్తి ఇట్లాంటి మంచి మంచి విధానాల్లో, ఇట్లాంటి సాధు పురుషుల యొక్క సాంగత్యంలో ఇవన్నీ కూడా మనం చేసుకొని మన జన్మ తరించాలంటే మనం ఇవన్నీ చేసుకోవాలి. చేసే దాంట్లో గత త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి, గత చిత్తశుద్ధి కలిగి ఉండాలి, దాని పట్ల నీకు బాగా శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు మనం పదాలు ఎలా వాడతాం అంటే భక్తి, శ్రద్ధ. భయం భక్తి కాదు, మనకు భయం ఉండదు. భక్తిలో భయం ఎందుకు ఉంటుంది? భక్తి శ్రద్ధ అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే నువ్వు ఏ పని చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు మీరందరూ రైతులు, పొలానికి పోతాం, నీ సొంత పని పట్ల నీకు ఎంత శ్రద్ధ కలిగి ఉంటుందో ఇంటాము మీకంటే కాస్త ముందు పోయి ర్యాండమ్మా అంటారు. అంటే ఆమెకు ఆ పని పట్ల శ్రద్ధ ఉంది. మీకేముంది, పొద్దు ఎప్పుడు బాధ్య, మధ్యాహ్నానికి వచ్చిందా, పొద్దు అన్నం తిందామా, ఇంకా అమ్మ 4 అయింది ఇంక బాగొచ్చా, ఇవాళకి 400 మచ్చట పడ్డదిగా మనం ఇది అనుకుంటాం. అంటే మనందరం అట్లా అనుకుంటున్నాం కాదు. మీరందరూ యజమానులు కావాలి. యజమానులు అయితే మీకు శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ ఉందనుకోండి, శ్రద్ధకు వచ్చే ఫలితాలు వేరు. శ్రద్ధ లేకపోతే చెప్పే మాకైనా బాధ్యత ఉండాలి, ఈయనే మీకైనా శ్రద్ధ ఉండాలి. ఉన్నప్పుడే మనం మనలో మనం మార్పులు చూడగలుగుతాం. మనలో మనం మార్పులు చూడగలిగితే గ్రామం మొత్తం మన వైపు చూసింది. ఈరోజు మనలో ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళల్లో మనలో ఏ మార్పులు లేనప్పుడు బయట సమాజం ఏం చేస్తుండే, చిలకమ్మ రోజు భజనకు పోతుంది. చిలకమ్మలు ఏం మార్పు లేనప్పుడు ఏం ఉపయోగం ఏమని చెప్పండి. అదే చిలకమ్మ బ్రహ్మాండంగా, చిలకమ్మ కనుక చిలకమ్మలాగా ఉందనుకోండి, దేవతలాగా, ఆమెరా గుడికి పోయింది, సత్సంగాలు విన్నది, సత్సంగాలు చెబుతుంది, పవిత్రమైన జీవితం గడుపుతుంది, ఆమెను చూసి నమస్కారం పెట్టుకోవాలా, ఆ ముఖం చూసినా చాలు పొద్దున్నే, అలా ఉండాలి మనిషి అంటే అనేది అనిపించినప్పుడే ఈ చిలకమ్మ గుళ్ళో నారాయణమ్మ, వెంకాయమ్మ వీళ్ళందరూ మనోళ్ళు
మనంత పరమ భక్తులు అన్నారు, మహాతల్లులు ఉండబెట్టే శనగారుల పాడుకు అంబంగా మళ్ళీ బ్రహ్మాండం జరుగుతుంది. వాళ్ళని చూసి పెద్దలు నేర్చుకోవాలి, వాళ్ళ జీవితం ఇందులో ఉన్నారు. ఆ టైపుగా మనం కూడా ఆ విధానంలో శ్రద్ధ పెట్టి, మనం శ్రద్ధ లేకపోతే ఏది కూడా భక్తికి శ్రద్ధని యాడ్ చేయాలి. త్రికరణ శుద్ధి అంటే నువ్వు ఆలోచించే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ఆచరించేది మూడు ఒకటిగా ఉండాలి. మాటకి నీ ఆలోచనలకి చర్యకి పొంతం లేదనుకోండి, వీడు ఊరక డొల్లు పుచ్చకాయ మాటలు చెబుతాడండి అంటారు. డొల్లు పుచ్చకాయ అంటే అర్థం ఏంది? ఒకటి దొల్లిచ్చినాను కదా, బడా బడా దొల్లిపోతా ఉంటుంది. డొల్లు పుచ్చకాయ మాటలు కాదు, త్రికరణ శుద్ధి అనేది నీకు ఆ మూడు ఎప్పుడైతే మహాత్ముల జీవితాలకి మనకి తేడా ఏమిటి? మేము చెప్పిన మాటలు బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, అంతకంటే ఏం చెప్పలా. కానీ వాళ్ళ జీవితం అదిగా ఉన్నది, అందుకే వాళ్ళ జీవితం అనుబుద్ధి అయింది. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మంత్రం అయింది, ప్రతి చర్య శాసనం అయింది. మేమేదో ఏదో చెప్పడంలో చెబుతున్నాం, మీరే తింటాం అందరం అయిపోతుంది కదా. ఆ శిల్కమ్మ మాతాజీ గారు కదా ప్రసాదం పెట్టాను తిన్నాం, ఏదో చిన్నగారు పాడు పోయించాను, కారం పొడి అని అంటారు చూడు, చిన్నమల్లయ్య కారం పొడి పోయించింది అన్నట్టు. అట్లా మనంతా కూలి పనిలాగా అయిందమ్మా. కూలి పని కాదు, సొంత పని, యజమానులుగా ఉండాలి. ఇతరులకు ఏదైనా జరిగితే ఏముంది అన్నట్టు కాకుండా మనకి పిల్లలకి మనకి ఏమైనా జరిగితే మన మనసు ఎంత క్షోభిస్తుందో ఆ విధంగా మనం వెతకాలి. దీనికి భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా తెలుసుకోవాలి, అసలు ఆయన గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పి రామకృష్ణ పరమహంసని ఒక భక్తుడు వచ్చి అడిగితే, రానాయన నువ్వు భగవంతుని కావాలంటే నీకు చూపిస్తారా అన్నాడు. నీళ్ళల్లోకి తీసిపోయి తల మీద చేయిపెట్టి లోపలికి ముంచిండు. ముంచి చాలాసేపు కొద్దిసేపు పట్టుకున్నాడు. ఆయన లోన విలవిల్లాడిపోతా ఉన్నాడు. అప్పుడు ఇంకా ఆయన తెలుసుగా ఆ బ్యాలెన్స్ బయటికి లేపాడు. అప్పుడు లేచి అమ్మయ్య అన్నాడు. అమ్మయ్య అంటే అర్థం ఏంటంటే, ఈ విధంగా ఎతకాలని ఆయన భగవంతుడు అంటే నీకు ఊర కనపడ్డు. అందుకని ఆ విధంగా ఎతకాలి భగవంతుడు. భగవంతుడు అంటే అట్లా వెతకాలి. సత్యం ఏమిటి, ధర్మం అంటారు, ధర్మం అంటే ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే దాని మీద జిజ్ఞాస అనేది చాలా అవసరం. సత్య జిజ్ఞాస. అలాంటి జిజ్ఞాస ఉన్నట్టయితే మనం ఇవన్నీ ఎంతో కొంత తెలుసుకోగలుగుతాం. సరే, ఎంత వెతికినా కొంత అర్థం కాకుండా ఉంటుంది, కానీ మనం కొంత చేసుకోగలిగితే ఆ విధానంలో మనం ఎంతో కొంత ఉత్తీర్ణత సాధిస్తాం. ఇతరుల కంటే మనం భిన్నంగా, ఇతరుల కంటే మనం కాస్త గొప్పగా, ఇతరుల కంటే కొంత ఉంటే మనం కొన్నాళ్ళకి ఆదర్శం అవుతాం. ఇందులో ఆదర్శం అంటే ఆస్తులు కూడబెట్టడం కాదు. ఆస్తులు సరే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏమీ లేని ఆయన 1000 కోట్లు సంపాదించడు, అది వేరే విషయం. కానీ మనం ఎంత ఉన్నది అన్నది కాదు, ఉన్నదాంట్లో సంతృప్తిగా జీవించగలిగితే, ఉన్నదాంట్లో హాయిగా బతకగలిగితే, భార్యాభర్తలు బాగుండగలిగితే, కుటుంబం పిల్లలతో బాగుండగలిగితే, అన్నదమ్ములు బాగుండగలిగితే, గ్రామం ఇరుగు పొరుగు వాళ్ళతో మనందరం సంతోషంగా బాగుండగలిగితే, అదే హాయి అయిన జీవితం, అదే మంచి కార్యం, అదే పుణ్యకార్యం, అదే నీకు పుణ్యాన్ని సమకూరుస్తుందని చెప్పి వేదవ్యాస మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వేదవ్యాసుని యొక్క వాకు అది మనకు అంత ప్రమాణం. అట్లాంటి ప్రామాణికమైనటువంటి మరి ఎన్నో శ్లోకాలు భారతం చదువుతుంటే అట్లా ఉంటుంది. కొన్ని శ్లోకాలు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది, కొన్ని శ్లోకాలు మనసు పులకరించిపోద్ది. రకరకాల బాడీలో అన్ని మార్పులు చూస్తూ ఉంటాం మనమే. అందుకని అట్లాంటి వేదవ్యాసుని యొక్క మాటని మనందరం కూడా పాటించి మన జీవితాలు తరించాలని, మరి యొక్క అవకాశాన్ని మనందరికి ఇక్కడ రావటానికి మనందరికి కల్పించి, నెలవారీ సత్సంగంలో భాగంగా మాతాజీ శిల్కమ్మ గారు దేవత మరి కల్పించిన శిల్కమ్మ గారికి, అవకాశాన్ని ఇచ్చిన విజయలక్ష్మమ్మ గారికి, పెద్దలకి అందరికీ కూడా నమస్కరించుకుంటూ హరి ఓం తత్సత్, సర్వం శివార్పణమస్తు. స్వస్తి.